తెలంగాణ ఆత్మను అర్థం చేసుకున్న వాడిని. ఇక్కడి నేల, పోరాటం, త్యాగాలు అన్నీ నాకు స్ఫూర్తినిచ్చాయి. తెలంగాణలో కులరహితంగా యువత సాగించే హక్కుల పోరాటాలు ఎంతో విలువైనవి. ఇది పోరాటాల నేల, ధన్యభూమి. తెలంగాణ గడ్డ నుంచే జనసేన ప్రస్థానం మొదలయ్యింది. దేశ సమగ్రతను కాపాడుతూ తెలంగాణ ఆకాంక్షలు, ఆశలు ప్రతిఫలించేలా, ప్రతిబింబించేలా సిద్ధాంతపరమైన భావజాలంతో తెలంగాణలో జనసేన పార్టీ తన రాజకీయ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లోని మణికొండ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. తెలంగాణ పార్టీ నాయకుల సమక్షంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కొబ్బరికాయ కొట్టి కార్యాలయాన్ని ప్రారంభించారు. రిబ్బను కత్తిరించిన అనంతరం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కొత్తగా పార్టీలో చేరిన వారి సమక్షంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తెలంగాణలో పార్టీ ప్రయాణం ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై దిశానిర్దేశం చేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, భావజాలాన్ని నమ్మి నాతో ఎంతకాలం ప్రయాణం చేసిన నాయకులు ఇక మీదట కీలక భూమిక పోషించాలి. కొత్తగా వచ్చిన వారికి పార్టీ భావజాలం అర్థం అయ్యేలా దిశానిర్దేశం చేయాలి. పార్టీ కోసం నిబద్ధతతో నిలబడిన తెలంగాణ జన సైనికులు, వీర మహిళలు, నాయకులే నా గుండె చప్పుడు. సైద్ధాంతిక భావజాలంతో ఎంతకాలం మనం ముందుకు నడిచాం. ఇప్పుడు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. జనసేన పార్టీ పీపుల్స్ పార్టీ అనే విషయం చాటి చెప్పాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. సమస్యలపై పోరాటం ఒక్కటే రాజకీయాల్లో పనికిరాదు. మనల్ని నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరిని పట్టించుకోవాలి. కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. ఎవరు ఎక్కువ, తక్కువ అనే భేదం లేకుండా ఐకమత్యంగా ముందుకు వెళ్ళటం పార్టీకి చాలా అవసరం. పార్టీ సిద్ధాంతాలను నమ్మి పార్టీలోకి వచ్చే యువతరాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దు. వారికి సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది. జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు శుక్రవారం పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి పవన్ కళ్యాణ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా పనిచేయాలని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తీర్చేలా పనిచేయాలని సూచించారు.